అసలు నాకైతే మామూలుగా లేదు భయ్యా, ఎక్సైట్మెంట్. అదేదో కొత్త సినిమా రిలీజ్ లాగానే ఉంది నాకైతే మాత్రం. అప్పుడు ఫ్రెండ్స్తో, నేను ఇంటర్లో ఉన్నా, ఫ్రెండ్స్తో మహేష్ బాబు ఫ్యాన్ లాగా మహేష్ బాబు సినిమా కోసం వెయిట్ చేసి థియేటర్కి వెళ్ళాము. సినిమా రిజల్ట్ తెలిసాక చాలా బాధపడ్డాము. కానీ నాకు అప్పుడైతే సినిమా అప్పుడు కూడా నాకు చాలా బాగా నచ్చింది. జనాలు కూడా దాని తర్వాత రియలైజ్ అయ్యారు. అప్పుడు ఏదైతే మిస్ అయ్యారో ఇప్పుడు దాన్ని రియలైజేషన్తో థియేటర్ని గుడిలా మార్చేశారు. ఎస్పెషల్లీ ఆ ఇంటర్వెల్ సీన్ దగ్గర, పాపను బతికిచ్చే సీన్ దగ్గర మాత్రం వేరే లెవెల్ ఉండే. ఇంకా మహేష్ బాబు స్క్రీన్ ప్రెజెన్స్ అయితే మహేష్ బాబే. హోప్ఫుల్లీ మళ్ళీ ఆ స్క్రీన్ ప్రెజెన్స్ ని, ఆ మూవీ మ్యాజిక్ ని రాజమౌళి గారు వాపస్ తీసుకొస్తారని. ఫ్యాన్స్ రీ-రిలీజ్ చేపిస్తున్నారా లేదా పక్కన పెడదాం, రీ-రిలీజ్ అయ్యింది. ఎవరెవరైతే జనాలు థియేటర్లో మిస్ అయ్యారో, ఎవరెవరైతే అప్పుడు హిట్ అవ్వాల్సిందని కోరుకున్నారో, ఇప్పుడు ఎవరెవరైతే చూడాలి అనుకుంటున్నారో ప్రతి ఒక్కళ్ళు వచ్చి చూస్తున్నారు. ఒక సినిమా లవర్గా ప్రతి మూవీ అభిమాని వచ్చి చూస్తాడు. ఫ్యాన్ ఒక్కడే కాదు, ఫ్యాన్ ఒక్కడు ఏం చేయలేడు, మూవీ అభిమాని మాత్రమే సాధిస్తాడు ఏదైనా కూడా. సామి శిఖరం చెట్లేం చేయలేవు. ఆ డైలాగ్ కట్ చేశాడు, నా సండే మండే పాట కట్ చేశాడు, డైలాగులు కట్ చేశాడు. దేవుడు రియలైజేషన్ పాల ప్యాకెట్లు కట్టుకుంటారు, అది కట్ చేశారు. మరి ఇంత మోసం దగా నేను తట్టుకోలేకపోతున్నాను. మళ్ళీ యాడ్ చేసి మళ్ళీ రిలీజ్ చేస్తారంట. ఇదేందో మరి బాగా అంతే. మధ్యలో 4 సీన్లు కట్ చేసినారు. ఎందుకు కట్ చేశారు? అది ఎంతైనా మహేష్ బాబు అంటే దేవుడు సీన్లు కట్ చేశారు. అంటేనా మేము ఫ్యాన్స్ మళ్ళీ రియలీ అదే ఆ సీన్స్ కూడా యాడ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. నేను ఫస్ట్ షోకి వెళ్ళాను, మాకేం సీన్స్ రాలేదు, అన్ని కట్ చేశారు. క్వాలిటీ బాగుంది, సూపర్ ఉంది. బాగుంటే బాగా సీన్స్ రీక్రియేట్ చేశారు ఏమన్నా సీన్ అందరు అరుస్తున్నారు, అంత బాగుంది. ఇప్పుడు ఒక్కడు రికార్డ్ ఉంది కానీ కొత్తగా వచ్చే సినిమాల కంటే మహేష్ బాబు టికెట్స్ ఎక్కువ బుక్ అవుతున్నాయి కదా. ఎంతైనా బాగుంటే బాగా. గౌతమ్ కి ఎప్పుడు పెళ్లి చేస్తున్నారో చెప్తే అప్పటిదాకా వెయిట్ చేస్తాం. అందరు గౌతమ్లో చేసుకుంటే మా పవన్ లాంటి వాళ్ళు ఏమైపోవాలండి? సరే, ఓవరాల్ ఏం చెప్తారు? గౌతమ్ అంటే బాగా ఇష్టం మీకు? అంత టాల్, హ్యాండ్సమ్, అంత హాట్ డాడ్ ఉంటే ఎలా చేసుకో చెప్పండి. డాడీని తీసి గౌతమ్ పెళ్లి చేసుకుంటారా? మీకు మహేష్ బాబు గారు అంటే ఎందుకు ఇంత లవ్ అంటే ఎప్పటి నుంచి ఫ్యాన్ మహేష్ బాబు గారు మీరు? నేను దూకుడు రిలీజ్ అయినప్పటి నుంచి, నేను అప్పుడు ఫస్ట్ క్లాస్ అప్పుడు నేను పోలేదండి మూవీకి. నేను అప్పుడు రిమూవ్ చేసినట్టు ఏం తెలీదు. ఇప్పుడు కూడా ఏం లేదు, ఓన్లీ ఎంజాయ్ చేయడం. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ కావాలి అంతే, అది చాలు. దేవుడు సార్ చెప్పండి. నేనే అండి చీచు. మీరేనా? నేనే చీచు. సరే, SSMB 29 రికార్డులు షేక్ చేస్తుందా పాన్ ఇండియా లెవెల్లో? చేస్తుంది, అఫ్ కోర్స్ చేస్తుంది. ఒక 2000 crores ఈజీగా క్రాస్ అవుతుంది. సో మహేష్ బాబు దెబ్బకి హిందీ హీరోలకు నిద్ర లేకుండా చేస్తారా నెక్స్ట్ మూవీస్ తో? ఆయన నార్మల్ తెలుగులో చేసినా అంతే సెన్సేషన్ అవుతుంది, హిందీలో చేసినా అంతే సెన్సేషన్ అవుతుంది. సో మనకి లాంగ్వేజ్ తో సంబంధం లేదు. బాబు సో మీకు గౌతమ్ అంటే ఇష్టం కదా, ఒకసారి ప్రపోజ్ చేయండి ప్లీజ్. చెప్పండి. ఇది Gautam, if you see me somewhere, please know that I live for you. ఎప్పుడో ఒకసారి నేను నా జీవితంలో నిన్ను చూస్తా, మాట్లాడతా, కలుస్తా.